పెద్ద మీద మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి? ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఆల్రెడీ మనం సాంగ్స్ చూసాం, ట్రైలర్స్ చూసాం. దాన్ని బట్టే మనకు అర్థమైపోయింది సినిమా ఎలా ఉంటుందో. ఇంకా మూవీ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ అవుతుందంట. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి? సాంగా? సాంగ్ వచ్చేసి మనం ఆల్రెడీ ముందు చికిరి సాంగ్ చూసాం. అందులో స్టెప్స్, సాంగు ఎలాగ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే తెలుసు కదా మనకి. సాంగ్ అయితే చాలా బాగుంటుంది. సో చికిరి చికిరి సాంగ్ని అయితే ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు వస్తున్న సాంగ్స్ కూడా ట్రోల్ చేస్తారంటారా మరి? లేదు లేదు, దానికన్నా హై లెవెల్లోనే ఈ సాంగ్ అయితే రాబోతుంది. అంటే బుచ్చిబాబు డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఈ సినిమాతోటి బ్లాక్ కంబ్యాక్ ఇస్తాడా? చరణ్ గారిది ఇంతకుముందు గేమ్ చేంజర్ మూవీ కూడా పోయింది కదా. అవును, ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తాడా అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ టీజర్తోని ఫస్ట్ వచ్చిన చికిరి చికిరి సింగిల్తోనే అర్థమైపోయింది సినిమా ఎక్స్పెక్టేషన్స్. నాకు తెలిసి రంగస్థలం తర్వాత మరి బ్లాక్ బస్టర్ రామ్ చరణ్. అంటే ఈ సాంగ్లో కూడా వింతగా ఉండే స్టెప్స్ని యూజ్ చేశారని చెప్తా ఉన్నారు. అవును, అంటే మామూలు రీసెంట్ టైంలో వచ్చినప్పుడు ప్యారడైజ్ మూవీలో కూడా నానిగారు స్టెప్ కానీ అంటే కాపీ కొట్టి చేస్తున్నారు. దీంట్లో కూడా కాపీ కొట్టే అవకాశం ఉందంటారా? లేదా అలా ఏం లేదు, ఎవరిది వాళ్ళదే కదా. తన ఫేమ్ తనదే, నాని ఫేమ్ నానిదే, రామ్ చరణ్ ఫేమ్ రామ్ చరణ్దే. అలా అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మూవీస్ అన్ని పోస్ట్పోన్ అవుతున్నాయి కదా. లెనిన్ అవ్వచ్చు, చాలా అవ్వచ్చు. అవును, కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మరి? లేదు, ఆల్రెడీ సెకండ్ డేట్ ఇచ్చారు కదా, ఇంకా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదు. ఖచ్చితంగా అన్న టైంగా వస్తారు. అంటే గేమ్ చేంజర్ మూవీ కూడా ఫస్ట్ హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది, దాని తర్వాత ఫ్లాప్ అయింది థియేటర్కి వచ్చేసరికి. ఈ మూవీ కూడా అలానే జరుగుద్దేమో అనే ఆలోచనలు అయితే వస్తున్నాయి. లేదు లేదు, అలా ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం టీజర్ చూసాం, సాంగ్స్ చూసాం. ఒక టీజర్ చూసి ఒక సాంగ్ చూసే ఆల్రెడీ సినిమా హై లెవెల్లో ప్రమోషన్ అయిపోయింది. అలా ఏం జరగదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అంటే ఇది ప్యాన్ వరల్డ్ అయిపోతుంది పక్క. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు పెద్ద గురించి? ఆఫ్టర్ రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్. సో మినిమం ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు బ్రో? ఒక 500 to 600 crores. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. అయిపోయింది రచింటు అంటే సాంగ్ అడి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీకు పెద్ద మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పెద్ద అయితే ఎక్స్ట్రాడినరీ పాన్ ఇండియన్ సినిమాగా అయితే ఉంటుందండి. ఎందుకంటే దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ నుంచి కూడా, అంటే బుచ్చిబాబు సానా గారు, రామ్ చరణ్ గారు కలయిక, మాది రకరకాలుగా ఎన్టీఆర్ గారి దగ్గరికి, అల్లు అర్జున్ గారి దగ్గరికి ఆ సబ్జెక్ట్ వెళ్ళినా కానీ ఫైనల్గా ఈయన సరిపోవటం అనేది ఈ సినిమా ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసారో ఫస్ట్ లుక్ కాడి నుంచి, అంటే ఫస్ట్ పోస్టర్ విడుదల చేసినప్పటి కాడి నుంచి ఫస్ట్ సింగిల్ చిక్రీ చిక్రీ సాంగ్ రావటం, అది ఎంత గొప్పగా వెళ్ళింది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం, ఎంత హైప్ క్రియేట్ చేసింది అనేది. తర్వాత నెగిటివ్ ట్రోల్స్ కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే చిక్రీ చిక్రీ సాంగ్లో వాళ్ళు ఏదో పాటలు దాని అమ్మ అది ఇదేదో ఉన్నాయి, అది అలా ఉండొచ్చా, లేకపోతే అంటే ఒకదానికొకటి ఏదో సంబంధం లేని లింకులు చేసేసి ఏదో చేయాలని కొంతమంది చేస్తున్నారు. కానీ అదేం కాదండి. పెద్ద సినిమా మీద అయితే ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉండాలో, ఎంత స్కై హై అన్నమాట. ఇంక అందులో సమస్య లేదు. దానికి తగ్గట్టుగానే రామ్ చరణ్ గారు అంత కష్టపడుతున్నారు. ఆ సినిమాకి ఎంత ప్రాణం పెట్టాలో అంతా పెడుతున్నారు. దానికి తగ్గట్టుగానే బుచ్చిబాబు సానా గారు, అంటే ఇండస్ట్రీలో వచ్చే టాక్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ సినిమా వద్దంటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇదైతే ఎక్స్ట్రాడినరీ. అయితే ఇంకా ట్రోల్స్ అంటారు, ప్రతి విషయంలోనూ జరిగేదేనండి, ఎవరి విషయంలో అయినా జరుగుతుంది. ఇప్పుడు అదే ట్రోల్స్ అంటున్నారు, కానీ ఏంటంటే ఇప్పటికి 200 million క్రాస్ అయిపోయింది. అది 250-300 million క్రాస్ అయిపోయిన వీడియో సాంగ్ దేశంలో ఉందంటే ఇంకేదీ లేదు. ఉన్నాయి, కానీ ఏంటంటే అది ఒక హైలైట్ అయ్యి దూసుకెళ్ళిపోతుంది ఆ సాంగ్. అటువంటి అలాగ దూసుకెళ్లే విషయం ఆలోచించాలి. కానీ ఎవడెవడో ట్రోల్ చేశారు, ఆ సినిమా ఇది కాదు, ఈ సినిమా ఇది కాదు అనేది మనం నమ్మక్కలేదండి. ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం స్కై హై అనమాట, అందులో నో డౌట్. అలాగే ఇంకా మనం చెప్పాలంటే తర్వాత ఇంకో 2 సింగిల్ కూడా ఇవ్వాలనుకుంటా. ఈరోజు ఈవినింగ్ వస్తుంది. ఈరోజు ఈవినింగ్ వస్తే ఏ విధంగా దుమ్ము దులుపుతారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవరాల్గా ఏంటంటే పెద్ద అన్న టైటిల్ కానీ, దానికి యాక్ట్ చేసే రామ్ చరణ్ గారు కానీ, తీసే సానా కానీ, బుచ్చిబాబు సానా గారు కానీ, ఆ ప్రొడక్షన్ టీం కానీ ఎక్స్ట్రాడినరీ అండి. ఇంక అందులో సమస్యలే. ఎందుకంటే మనం అంతా అలాగే గేమ్ చేంజర్ కూడా అనుకున్నారు కదా, గేమ్ చేంజర్ మరి ఏమైంది అని కొంతమంది అడిగారు ఒకళ్ళు. కానీ దీనికి ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, గేమ్ చేంజర్కి శంకర్ గారి మీద అంతగా నమ్మకం లేదు. దానికి ముందు ఇండియన్ 2 ఒక సినిమా ఒకటి అటర్ ఫ్లాప్ అయి కూర్చుంది.
లేదా కొన్ని సినిమాలు ఇండియన్ రకరకాల సినిమాలు కొంచెం దెబ్బతిని ఉన్నాయి. ఆయన ఫామ్లో లేరు. కానీ బుచ్చిబాబు సానా గారు అంతకుముందు ఏంటంటే ఉప్పెన సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టున్నారు. కేవలం ఈ సినిమా కోసమే 4 ఏళ్ల పాటు ఎదురు చూసి ఆయన పెద్ద సినిమా ఎలా తీయాలో ఎవరితో తీయాలో అంత బాగా తీస్తున్నారు. దానికి తగ్గట్టుగాను రామ్ చరణ్ గారు ఎంత మౌల్డ్ అయ్యి ఆ సినిమాని ఆయన అడాప్ట్ చేసుకుని బాడీ కానీ హెయిర్ స్టైల్ కానీ ఏ విధంగా ఆ సినిమాకు ఉపయోగపడాలో అంత గొప్పగాను చేస్తున్నారనేది మనం ప్రత్యేకంగా చెప్పనక్కలే, ఆయన లుక్కే చెప్తుంది. ఇప్పటి వరకు అంటే ఆ సినిమా మొదలెప్పటి నుంచి హెయిర్ స్టైల్ పెంచున్నారు ఆ సినిమా కోసం. ఇప్పటి వరకు ఆయన అది మార్చలే, అదే స్టైల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే డామినేషను. రామ్ చరణ్ అంటే గోల్డెన్ హార్ట్ అమ్మ, అది ప్రత్యేకంగా చెప్పనవర్లే. ఎలాగంటే సింపుల్ అనమాట. నేను ఇంత పెద్ద స్టార్ని కదా, నేను ఇంత పెద్ద ఇది కదా, లేకపోతే నాకెంత ఇది ఉందన్నది ఆయన ఏం పట్టించుకోరు. ఒక సామాన్యుడిగా ఆయన్ని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఆయన వీడియోస్ ఏమన్నా చూస్తే కనుక మనకు అర్థమవుతాయి ఎంత సింపుల్గా ఎంత డౌన్ టు వర్త్ అనేది ఆయన మనం ప్రత్యేకంగా చెప్పలేదు. అటువంటి గొప్ప మనిషికి ఎప్పుడు కూడా గొప్ప విజయాలే లభించాలనేది నేను కోరుకుంటున్నాను. అంటే అప్పుడులో చిక్రీ చిక్రీ సాంగ్ అయితే చాలా వరకు ట్రోల్ చేశారు కదా, సో ఇప్పుడు ఈ రోజు రిలీజ్ కాబోయే సాంగ్స్ కూడా అలాగే ట్రోల్ చేయొచ్చు అంటారా మరి? ట్రోల్ చేస్తే చేయడం అది మనం లెక్కేయకూడదమ్మా. ట్రోల్ చేసేవాళ్ళు చేస్తారు, ఎందుకంటే అది రకరకాల అజెండా ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక రామ్ చరణ్ గారు ఏమన్నా పార్టీ అంటే ఆయన స్టార్డమ్ని తొక్కాలని కొంతమంది ఏమన్నా అనుకుంటారేమో యాంటీ ఫ్యాన్స్, లేదా కొంతమంది ఏంటంటే ఆ సినిమా టీం మీద కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు ఏదైనా బ్యాడ్ పబ్లిసిటీ చేయాలని దిగుతారేమో తెలియదు. కానీ ఎంతమంది ట్రోల్ చేసినా అప్పుడు సపోజ్ చూడండి, వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే అంత ఎదుగుతారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ చిరంజీవి గారిని కూడా చాలామంది ట్రోల్ చేస్తారు, కానీ ఆయన ఎంత దూసుకెళ్ళిపోయి ఒక పద్మవిభూషణ్ వరకు ఎదిగారో మన ప్రత్యేకంగా చెప్పినారు. వీళ్ళు పర్టికులర్గా మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు ఏంటంటే వాళ్ళని ఎంత తొక్కుదామని చూస్తే అంత పైకి ఎదుగుతారు అనేది మనం చాలా సందర్భాల్లో నిరూపితమైంది. వాళ్ళు అలాగనుకుంటారో గ్లోబల్ స్టార్ అయిపోయాడు, అలాగనుకుంటారో ఆయన ఆస్కార్ స్థాయికి RRR బ్లాక్ బస్టర్ కొట్టింది. అలాగనుకున్న వాళ్ళకి ధీటుగా ఏంటంటే ఎన్టీఆర్ గారినే డామినేట్ చేసాడు అన్న విధంగా రామ్ చరణ్ గారు RRRలో ఉన్నారనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే ఆయన నటుడా కాదా, ఈయన ఏం చేస్తాడో అన్నదానికి ఆయన ఏం చేస్తాడో చేసి చూపించాడు అటు రంగస్థలంలో కానీ లేదా RRRలో కానీ. అంటే ఆయన ఒక కొంతమంది మొన్న ఎవరో చెప్పారనుకోండి, ఆయన ఏంటంటే ఒక విస్ఫోటనం అన్నమాట, ఒక బాంబు. ఆయన విస్ఫోటనం ఆయన ఎలాగుంటుందంటే ఆయన శక్తి ఆయనకు తెలియదు. రాజమౌళి గారు చెప్పారు, రామ్ చరణ్ గారు ఎలాగంటే ఒక హనుమంతుడు లాంటివాడు, హనుమంతుడికి ఆయన శక్తి ఆయన బలం ఆయనకు తెలియదు. కానీ ఒక్కసారి పనిలో దిగితే ఆయన ఇంకెవ్వరూ ఆయన్ని దరిదాపులు కూడా రాలేరు. అంత గొప్పగా రామ్ చరణ్ గారి వ్యక్తిత్వం ఉంది, అంత గొప్పగాను ఆ సినిమా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. పబ్లిక్ చాలా వరకు ఏ మూవీకి అయితే ఎక్కువగా హైప్ ఇస్తున్నారో అదే బ్లాక్ బస్టర్ అవ్వట్లేదు, ఫ్లాప్ అవుతుంది. సో దీని పరిస్థితి ఏంటంటారు? అది బ్లాక్ బస్టర్ అవ్వట్లేదు, ఫ్లాప్ అవుతుంది అనేది ఏంటంటేనమ్మా రిలీజ్ తర్వాత వచ్చిన మాట. యాక్చువల్గా వాళ్ళు ప్రయత్నం మంచిగా చేస్తే కనుక మంచి విజయం కూడా దక్కుద్ది, మన కాదంటే. ఇప్పుడు యాక్చువల్గా మనకి మనశంకర్ వరప్రసాద్ గారు ఉంది సినిమా, పెద్ద కంటే ఎక్కువ ట్రోల్ చేశారు. చిరంజీవి 35 ఏళ్ళు లేకపోతే నా పిల్లల్ని వేసుకుని 70 ఏళ్ళు పెట్టుకుని అలా తిరుగుతున్నాడు ఇలా తిరుగుతున్నాడు అని. కానీ అందరికీ ఏం చెప్పారు, కేవలం 25 రోజుల్లోనే 375 కోట్లు షేర్ కొట్టి ఒక రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అందరూ మూసుకుని ఉన్నారనమాట, ఇంకెవరు మాట్లాడలేకుండా. అదేవిధంగా ఏంటంటే ఏదైనా సరే ట్రోల్ చేయనివ్వండి, ఏది చేయనివ్వండి, ఒక్కసారంటూ సినిమా బయటకు వచ్చిన తర్వాత అది టాక్ బాగుందంటే కనుక ఇంక ఏ సన్యాసి మాట్లాడడానికి లేదు. అది బ్లాక్ బస్టర్ అంటే ఇంకా ఆపడానికి లేదు. మన శంకర్ వరప్రసాద్ సినిమానే తొక్కాలని చూశారమ్మా, కానీ ఏంటంటే ఆయన దూసుకుంటూ వెళ్ళిపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ సపోర్ట్ చేసినప్పుడు ఇంకా మనం ఏం చేయగలం? ఎవరెవరు 2-3 ఏడ్చినంత మాత్రాన 10 మంది ఫ్యామిలీస్ వచ్చి చూస్తున్నారు. అటువంటిప్పుడు వాళ్ళు ఎంతమంది ఏడ్చినా ఆ విజయం అయ్యే సినిమాని మాత్రం ఎవరు ఆపలేరు, అంతే. మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చే సంవత్సరం అనుకోవచ్చా ఇది? తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు. ఖచ్చితంగానమ్మా. ఎలాగంటే మనశంకర్ వరప్రసాద్ గారితో ఆయన బోనీ కొట్టారు, ఎక్స్ట్రాడినరీ బోనీ. రీజనల్ ఇండస్ట్రీ హిట్ అంటే మళ్ళీ ఈ రికార్డుని ఎవరన్నా కొడతారో కొట్టలేరో చెప్పలేం. అది పక్కన పెడితే రామ్ చరణ్ గారికి కవల పిల్లలు పుట్టడం అది ఎంతో గొప్పగా. ముందు పాప క్లీన్కర ఫేస్ రివీల్ చేయటం, ఆయన మరిన్ని గొప్ప సినిమా లేదు సుకుమార్ సినిమా డైరెక్ట్ చేయటం, సుకుమార్ గారి డైరెక్షన్లో సినిమా చేయటం, ఇలాగ ఉన్నాయండి. లైనప్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ స్ట్రాంగ్ తగ్గట్టుగానే ఆ సినిమాలు కూడా అంత ఆదరణ పొందుతాయి. ఆయన అంటే సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్ పోయింది, లేకపోతే కొన్ని సినిమాలు అంతకుముందు ఏదో కొన్ని పోయినట్టు సినిమాలు చెప్తారు, వినయ విధేయరామ పోయినా, కానీ ఆయన స్టార్డమ్ మాత్రం ఆకాశం అయిపోయి వెళ్తూ ఉంటుందండి. పెద్ద గురించి అంటే బ్లాక్ బస్టర్ హిట్ అనమాట, పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్.
అది అవసరమైతే పాన్ వరల్డ్ సినిమా కూడా అవ్వచ్చు. ముఖ్యంగా ఏంటంటే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టారే, కానీ ఏంటంటే ఆయన ఎందుకో ఆ ట్యాగ్ని కొంచెం వెనక్కి తీసుకున్నట్టు గాను మెగా పవర్ స్టార్ అన్న ట్యాగ్ని ఆయన ఇష్టపడి లేదా ఫ్యాన్స్కి అతి చేయకూడదన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే మెగా పవర్ స్టార్గానే ఆయన కంటిన్యూ అవుతారు. అయితే ఆయన మాత్రం గ్లోబల్ స్టారే.